ఒక్కరోజు ఉండవే, అంతా సరిపోతుంది. ఆయన పెళ్లి జరగదంటండక్క, పోదామంటుండు. పోతామక్క. పదవదిన. చైతు, సారీ ఏదో ఒక్కసారి చెప్పేరా, అంతా సరిపోతుంది. పంచాయతీలో మాట ఇచ్చి వచ్చిన అయ్యా నా కొడుకుతో క్షమాపణ చెప్పిస్తా అని. నా మాటకి విలువ ఉందా ఇంట్లో? ఉండవయ్యా. రే చైతు, మన సమస్యల వల్ల మన జీవితాలు ఆగిపోవచ్చు, కానీ ఆ సమస్యల వల్ల ఇంకొకరి జీవితం ఆగిపోకూడదురా. మా నాన్న కదా, సారీ చెప్పరా, చెప్పరా చైతు, చెప్పు, చెప్పురా చైతు. నేనెంత చెప్పినా అర్థం కావట్లేదా నీకు? నీ వల్ల మానస జీవితం ఆగిపోయింది. ఆ పిల్ల నలుగురిలో తలదించుకుంటుంది, నీకు బుర్రకెక్కట్లేదా? గా మాత్రం ఆలోచన గానికే ఉంటది. అసలు మనకు ఉండాల్సింది పెళ్లి కుదుర్చుకుని తప్పు చేసినాం, మానవ జీవితం బర్బాద్ చేసినాం. నీకన్నా మానస నా కడుపును పుట్టుంటే బాగుండేదిరా. అది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా మాట జవరాట్లేదు తెలుసా? నా బిడ్డకి ఎంత కష్టం ఇచ్చావు నువ్వు. అమ్మా, నువ్వు నన్ను అడిగినావు ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని. నాన్న నన్ను అడిగిండు ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని. ఆఖరికి మామవుడు నన్ను అడిగిండు ఈ పెళ్ళి నీకు ఇష్టమారా చేతు అని. ఇదే ప్రశ్న ఒక్కసారి మానసని మీరు అడుగుంటే అర్థమవుతుంది. మానసకి పెళ్ళి ఇష్టం లేదని. ఇన్నేళ్ల నుండి మనం తల్లి లేని పిల్ల అని జాలి చూపించినామంట. మనది అసలు ప్రేమ కాదంట. మానస మనసులో ఏముందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటామ్మా. మీకు అర్థమవుతుండే, ఈ పరిస్థితి రాకపోతుండే. పదవే వెళ్దాం. యాడికి పోయేది మీకెవరికి అర్థమైతలేదా? నేను పోయే జాగాలో ఆనందం కోసం జీవితాంతం జాగరణ చేయాలి. అదేంటే, నువ్వు వెళ్ళేది మీ అత్తోళ్ళింటికే కదా. అది అత్తగారిల్లు కాదే, జైలు. భయం వేస్తుంది. చిన్నప్పటి నుంచి మా అత్త, మామ, బావ అందరూ నా మీద జాలి చూపిస్తున్నారు. అందుకే నాకు జాలి చూపించే వాళ్ళంటే చిరాకు. నా ఇంట్లో బతుకమ్మైతే దాని చేత దీపం పెట్టించిన, నా ఇంట్లో బోనాలైతే దాని చేత ఎత్తించిన, దాని బాణాల మీదకొస్తే సమ్మక్క సారకి యాటలు కోయించిన, నా కడుపును పుడితే బాగుంటేనే ఇప్పటి వరకు అనుకుంటున్నా. అది ఇలా అనుకుంటుందని నాకు తెలియదురా. నేనే దానికి అమ్మననుకున్నా. నా ప్రేమని జాలిగా ఎలా చూస్తుందిరా? అరే చేతు, ఇంకెంత తాగుతారా? తాగుడు ఆపురా. మా అమ్మకి మానస అంటే మస్తు ఇష్టం రా. మా అమ్మకి ఇష్టమనే నాకు కూడా ఇష్టం రా. తెలుసురా. అట్లాంటిది మేము ఇన్నేళ్ళు చూపించింది, ఇక ముందు చూపించబోయేది చాలంటే ఎట్లరా? అసలు మాది ప్రేమనే కాదంటే నాకేం అర్థమవుతలేదురా. అసలు మానసని
కోప్పడాలనో దాని మీద జాలి పడాలనో కూడా తెలుస్తలేదు. అరే నువ్వే మానసిక అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. ఏమని చెప్పాలరా? ఇన్ని రోజులు మానస నా మీదున్న ప్రేమని మనసులో దాచిపెట్టుకొని మాట్లాడుతుందా అనుకున్నా. కానీ ఈరోజు అదే మానస మనసులో నాది మాట్లాడుతుంటే బాధ అవుతుందిరా. నాతో అయితలేదురా. వచ్చినావా బిడ్డ? హాయ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బిడ్డ. చిన్నప్పుడే తల్లిని దూరం చేసిండు, ఇప్పుడు ఈ లగ్గ మాపి ఇట్లా చేసిండు. ఆ దేవుడు నీకే ఆయనకి ఇట్లా చేస్తున్నాడు బిడ్డ. అవునవ్వా, నిజం తెలుసు కాబట్టి పెళ్ళా పిండా దేవుడు. జీవితం ఆగదు కాబట్టి పనికి పంపిండు. నువ్వు రంది పెట్టుకుని పానాల మీదకి తెచ్చుకోకు, సరేనా? సరే. దాన్ని గెలక్కుర్రి. లగ్గమాగిన కోపంలో ఉంది, సూది గుచ్చినా గుచ్చుద్ది. మానస, ఇప్పుడే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. హెల్త్ ఆఫీసర్ ఈ వీకెండ్ లో సెమినార్ పెట్టిండు. దానికి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అర్థమైందా? ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? అన్నా నా బిడ్డ పరిస్థితి కొట్టానంటే విప్పురోలో పడతాం. వచ్చినవా? మ్యాంగోళ్ళు వచ్చింది. అమ్మా, నీకిష్టం లేకుండా బావకిచ్చి లగ్గం చేయడం మంచిగా అనిపించలా. గందుకే అత్తకు ఫోన్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి గంతకు మించిన సంబంధం ఇదే పద్దిట్లా నీకు జరిపిస్తా. రేపే పెళ్లి చూపులు. పో. మానస, ఏమైంది? మా నాన్న నాకు కొత్త సాఫ్ట్వేర్ సంబంధం చూసిండంట. అదేంది? ఇంతకు ముందే కదా మన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడే కొత్త సంబంధం తెచ్చిండా మామ? ఎదుర్కోళ్ళకొచ్చే ముందే మా నాన్నకి నీ జాబ్ పోయిందన్న విషయం తెలిసింది. పెళ్ళి ఎట్లయినా ఆపేద్దాం అనుకున్నాడు. ఈలోపు నువ్వే ఆపేశావు. మామ జస్ట్ నా జాబ్ చూసి మన పెళ్లి కొప్పుకుండని మా అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు మానస. అత్తకు మన విషయం నేను చెప్తా బావా. అప్పటిదాకా నువ్వేం మాట్లాడుకు. నాకు నువ్వు కావాలి బావా. నువ్వు లేకుండా నేను ఉండలేను. మానస, నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా? యూ డోంట్ వరీ. ఈ లగ్గం జరిగేలా నేను చూస్తా. ఏంద్రా చేతు, మంచిగా నౌకరి చేసేది ఉంటే మీ మామ కాళ్ళు మొక్కి పిల్లని చూడు. ఇప్పుడు చూడు ఏమైందో. అసలు ఎందుకురా నువ్వు బంగారు నౌకరు తెలిసినావు? దాదా, దాదా. రారా మనవడా, ఇప్పుడేనా రావడం? ఇగో అమ్మ నీకు ఇచ్చిరమ్మని బట్టలు పంపింది. పెళ్ళిలో ఇయే వేసుకోవాలంట అమ్మ మరీ మరీ చెప్పింది. నాకెందుకురా ఇవన్నీ? మీ అమ్మకేం పని ఉండదు. పెళ్ళిలా పెద్దరాయుడు లెక్క అన్నీ నువ్వే చూసుకోవాలి మళ్ళా. అవునే తాత, పెళ్ళికి పిలుద్దామని ఎన్నిసార్లు కాల్ చేసినా శివాజీ మామ బిజీ అనబట్టే. ఆయనకి ఏడ తీరుకుంటుందిరా. నాకే ఎప్పుడోసారి చేస్తాడు, 2 నిమిషాలు మాట్లాడతాడు అంతే. అంతలోనే ఉన్నావా, తిన్నావా, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ తెలుసుకోవాలి. తప్పదు. సాఫ్ట్వేర్ రామాయణ కదా. మరి మామ నిన్ను ఎప్పుడు అక్కడ పిలవలేదానే? పిలిచాడు 1-2 సార్లు. రానని చెప్పిన. ఊరు జనాలు పొలాలు వదిలే నేను వెళ్ళలేను. ఆడి పని వదులుకొని ఆడు రాలేడు. నువ్వేం రందివాడకు తాత, మేం లేమా? ఆడు చదువుకుంటా అంటే పొలం అమ్మిన రంది పళ్ళె. పెద్ద చదువులు చదువుతా అంటే ఇల్లు బ్యాంకులో పెట్టిన రంది పళ్ళె. అన్నీ ఆయన కోసమే చేస్తే ఆడు కళ్ళ ముందే లేకుంటే రంది పడకుండా ఎట్లా ఉంటారా? అన్ని ఆపి ఎక్కడ ఆడు ఎదుగుదలకు అడ్డుపడతానోనని దేనికి ఆలోచించకుండా దేశం అప్పిన రంది పళ్ళె. వయసు అయిపోతుంది, వాహనం కొట్టుకుంటుంది, దూరం పెరిగిపోతుంది. దూరం అయిపోతానే మన రంది అయిపోతుందిరా.
కొడుకు ఎదిగిండని ధైర్యంగా తిరుగుతున్నావు అనుకున్నా తాత. నీ గుండెలు ఎంత బాధ పెట్టుకున్నావని ఇవాళే తెలిసింది. ఆ రోజు రామయ్య తాతలో మా అమ్మ నాన్నని చూసుకున్నారా? దూరంగా గొప్పగా ఉన్నామన్న సంతోషం కన్నా దగ్గరలో ఏమన్నా బాధే వాళ్ళకి ఎక్కువ ఉంటుందని అర్థమైందిరా. అందుకే వాళ్ళతోనే ఉందామని డిసైడ్ అయినా. ఇప్పుడు వచ్చింది ఏందిరా? ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో. ఏంటమ్మా? నా మనసేం బాగాలేదన్నా. 4 రోజులు పుట్టింట్లో ఉండెడదామని వచ్చా. అమ్మయ్యా. ఆ? ఏంలే, నువ్వు పావే. ఆ.